మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం మీరు రాసుకోండి, తిప్పనవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ సమయంలో తూర్పు దేశపు జ్ఞానులకు దేవుడు ఒక నక్షత్రాన్ని చూపించాడు. ఆ నక్షత్రాన్ని వారు ఆసరా చేసుకుని ఆయన ఎక్కడున్నాడో పూజించడానికి ఆయన దగ్గరికి వచ్చారు. మత్తయి 2:2లో, మాథ్యూ 2:2లో వారు ఏమంటారు? మేము ఆయన నక్షత్రమును చూచి అని అంటారు. సో ఈ ఓయిడో అనేటువంటి గ్రీకు పదానికి అర్థం ఏంటంటే టు సీ, టు పర్సీవ్, టు రికగ్నైజ్, టు వాల్యూ అని అర్థం. ఒక వస్తువును మీరు చూసినప్పుడు దాని యొక్క విలువ ఏంటో మీరు ఏ రకంగా చూస్తారో అదే ప్రకారం ఒక దేవుడి సేవకుడిని చూసినప్పుడు అతనికి దేవుడిచ్చినటువంటి విలువ ఏంటో అన్నట్టుగా మీరు చూడాలి. ఆ రకంగా ఆ వ్యక్తిని మీరు ఇవాల్యుయేట్ చేయాలి అని బైబిల్ చెప్తోంది. ఒకానొక సమయంలో నా ముందు కొన్ని రాళ్లు పెట్టారు, రంగురాళ్లు. వాటి గురించి నాకు బొత్తిగా తెలియదు. సో నేను ఈ రంగురాళ్లు అని అనుకున్నాను. కానీ పెట్టినటువంటి వ్యక్తి ఒక వజ్రాల వ్యాపారి. ఆయన ఏమని చెప్పాడంటే, దీస్ ఆర్ నాట్ కలర్ఫుల్ స్టోన్స్, దీస్ ఆర్ ప్రెషియస్ స్టోన్స్ విచ్ క్యాన్ బి ఇన్ మిలియన్స్ అని అన్నాడు. లక్షల్లో ఒక్కొక్క రాయి రేట్ ఉంటుంది. ఇవి రంగురాళ్లు కావు, ఇవి వెలగల ప్రశస్తమైన రాళ్లు. సో ఒక దాన్ని అలా పట్టుకొని చూస్తే నాకు ఏమీ అర్థం అవ్వట్లేదు. అప్పుడు ఆయన దాన్ని ఏ కోణంలో ఏ రకంగా చూస్తే దాని యొక్క అసలైనటువంటి స్వరూపము, దాని విలువ, దాంట్లో ఉన్నటువంటి ప్రశస్తత అన్ని తెలిసి రావడం మొదలైంది. చాలా మంది సేవకులను ఏమనుకుంటారంటే ఏ పనికి పనికి రారు గనుక సేవకు వచ్చారు అని అనుకుంటారు. అఫ్ కోర్స్ అది ఇప్పుడు మారిపోయింది అభిప్రాయము. అండ్ ఇప్పుడు ఎన్ని పనులకు పనికి వచ్చినా అవన్నీ మాకు అవసరం లేదు, సేవకులం అయిపోతే బాగా సంపాదించవచ్చు అనే వాళ్ళు వచ్చేసారు. మన దేశంలోనే ఒక గురువు అంటాడు, రాజకీయ నాయకుడు సంపాదించే దానికన్నా ఎక్కువ, సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంపాదించే దానికన్నా ఎక్కువ, డాక్టర్ సంపాదించే దానికన్నా ఎక్కువ గురువు సంపాదించవచ్చు. సో అది అన్ని మతాల్లో ఉన్నటువంటి వారు అండ్ క్రిస్టియానిటీలో ఉన్నవారు రుజువు చేసేసారు. కానీ నేను మాట్లాడేది ఏంటంటే దేవుడు నియమించిన వాక్యానుసారమైన ఆత్మపూర్ణులైనటువంటి సేవకుల గురించి. కనుక ఈ పాజిటివ్ బిబ్లికల్ గాడ్లీ సర్వెంట్స్ గురించే మనం ఆలోచిద్దాం. వారి యొక్క విలువను మనం తెలుసుకోవాలి. వారు దేవుడి సంఘానికి, దేవుడి రాజ్యానికి, దేవుడి చిత్తానికి ఎంత విలువను తీసుకుని వస్తున్నారో దాన్ని మనం తెలుసుకోగలగాలి అని బైబిల్ చెప్తోంది. రే స్టెడ్మన్ అనేటువంటి ఒక పెద్ద చర్చ్ పాస్టర్ గారు ఈ రకంగా పుస్తకంలో రాశారు, వారిని మీరు తెలుసుకోండి, వారు ఉన్నారు, మీ మీద ఉన్నారు అనేది మీరు ఎప్పుడు దృష్టిలో పెట్టుకోండి. వారిని మీరు ఎలా పడితే అలా తీసుకోకూడదు. డూ నాట్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. ఎన్నో చర్చెస్ లో, అఫ్ కోర్స్ ఇప్పుడు డినామినేషనల్ చర్చెస్ లో పాస్టర్లను వారు ఏం చేస్తారంటే జీతాలకు పెట్టుకుంటారు. ఒక కమిటీ, ఒక బోర్డు ఉంటుంది, లేకపోతే ఒక ఫౌండర్ ఫ్యామిలీ ఉంటుంది. వారు పాస్టర్లకు జీతాలు ఇచ్చి పెట్టుకుంటారు. ఆ పాస్టర్ వీరి మాట విన్నంత వరకు జీతగాడిగా ఉంటాడు. వీరి మాట వినకపోతే వాడిని తీసి బయట పారేస్తారు.